నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. నరాల బలహీనత ఇది కూడా చాలా మందిలో కామన్ అయిపోయిందండి. ఈ నరాల బలహీనత, బ్యాక్ పెయిన్స్ రావడం, నీ పెయిన్స్ రావడం, ఈ సర్వైకల్ పెయిన్స్ రావడం, ఇంక ఒకటి కాదు కౌంట్‌లెస్ పెయిన్స్ మన బాడీలో. ఇవన్నీ వస్తున్నాయి. అసలు ఈ పెయిన్స్ రాకపోవడానికి అసలు పెయిన్స్ రావడానికి ఏం కారణాలున్నాయి? అసలు పెయిన్స్ రాకుండా మనం ఎలాగా న్యాచురల్‌గా వితౌట్ మెడిసిన్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల్లో కూడా ప్రత్యేకంగా నరాలలో తిమ్మిరి రావడం, చేయి పట్టుకుంటున్నప్పుడు షేక్ అవ్వడము, లేదంటే ఇంకా రకరకాల కంప్లెయింట్స్ అన్నీ నొప్పులకు సంబంధించిన ఈ వీడియో. అసలు నొప్పులు ఎందుకొస్తాయి? బలం లేకపోవడం వల్ల వస్తాయా? సరిగ్గా తినకపోవడం వల్ల వస్తాయా? ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వస్తాయా? సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల వస్తాయా? ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వస్తాయా? దేనివల్ల వస్తాయి? డెఫినిట్‌గా ఇప్పుడు మనం చెప్పినట్టు 6 రీజన్స్ వల్ల వస్తాయి. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే, అందులో కూడా మెయిన్ థింగ్ ఐరన్‌కి సంబంధించిన వెజిటబుల్స్ గానీ, మనం మంచి పొటాషియం గానీ, మెగ్నీషియం గానీ, బి12 గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ, ఇవన్నీ డెఫిషియన్సీస్ వస్తే ఖచ్చితంగా మనకి ఫుడ్ కరెక్ట్‌గా తీసుకుంటే ఈ డెఫిషియన్సీస్ ఉండవు కాబట్టి మనకు నొప్పులుండవు. లేదు అంటే నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల. నీళ్లు సరిగ్గా తాగకపోతే నరాలలో స్ట్రాంగ్‌నెస్ ఉండదు. బ్లడ్ అనేది ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ అయిపోతది. కాబట్టి మనకు అసలు నరాలలో స్ట్రెంత్ ఉండదు. ఇప్పుడు మనకు ప్రాపర్ నీళ్ళు తాగితాం కదా! ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక గిచ్చాం మనం. ఈ నరం పట్టేసాం. నొప్పొస్తుంది కదా అందరికి. నరాన్ని రిలీజ్ చేస్తే రక్త ప్రసరణ బాగా అవుతది. పెయిన్ తగ్గిపోతది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనం గిచ్చాల్సిన అవసరం లేదు. ఒక నరం మీద ఒక నరం ఇంటర్లింక్ పడి బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల మనకు పెయిన్స్ వస్తాయి కామన్‌గా. అవే ఇంటర్లింక్ ఎందుకు అవుతున్నాయి? ప్రాపర్‌గా వాటర్ తాగకపోవడం వల్ల బ్లడ్ సప్లై ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం వల్ల ఇంటర్లింక్ అయిపోయి పెయిన్స్ వస్తున్నాయి. ఆ పెయిన్ తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? వెరీ ఇంపార్టెంట్ నీళ్ళు బాగా తాగాలి. నీళ్ళు బాగా తాగాలి. అండ్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మనిషి నిద్రపోకపోతే మీరు ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తినండి డైజెషన్ అవ్వదు. అది డైజెషన్ కాకపోతే బ్లడ్ కింద కన్వర్ట్ అవ్వదు. ఆ బ్లడ్ కింద కన్వర్ట్ అవ్వకపోతే అది టాక్సినేటెడ్ బ్లడ్‌గా మారి అప్పుడు ఈ నొప్పులన్నీ వస్తాయి మనకి. నీళ్ళు చాలా ఇంపార్టెంట్. అండ్ నిద్ర చాలా ఇంపార్టెంట్. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. రెగ్యులర్‌గా 1 అవర్ యోగా చేసుకుంటే అన్ని సమస్యలు పోతాయండి. అసలు సమస్యలే ఉండవు మనకి. మనిషి ఎప్పుడైతే ప్రతిరోజు యోగా చేయడం క్రమంగా పొద్దున లేచిన తర్వాత యోగా చేయడం స్టార్ట్ చేస్తారో 100% వాళ్ళకి ఏ సమస్య ఉండదు. ఎందుకంటే పొద్దున్నే లెగుస్తారు. తొందరగా పడుకోవాల్సొస్తది. ఎందుకంటే పొద్దున్నే లెగాలి గదా! తొందరగా పడుకుంటున్నామంటే డిన్నర్ తొందరగా చేస్తాం. మీరు లేట్‌గా డిన్నర్ చేసి నిద్రపోయారనుకోండి నిద్ర డిస్టర్బెన్స్ వస్తది. మీరు 9 గంటలకు పడుకున్నా సరే పొద్దున్న లెగలేరు. ఎందుకంటే లేట్‌గా డిన్నర్ చేసిన వెంటనే బెడ్ ఎక్కారనుకోండి అన్‌ఈజీ స్లీప్ అనమాట. డిస్కంఫర్ట్‌గా ఉంటది ఆ స్లీప్. డిస్టర్బ్డ్‌గా ఉంటది. కావల్ల మనకి పొద్దున్నే లెగలేం. ఆ లేచిన తర్వాత కూడా పొద్దున్నే లెథార్జిక్‌గా ఉంటాం. వీక్‌గా అనిపిస్తది బాడీ. కాబట్టి మనం హెల్తీగా ఉండాలంటే ఇవి ఫాలో అయితే హెల్తీగా ఉంటాం. నరాల్లో స్ట్రెంత్ వస్తది. పెయిన్స్ అస్సలు ఉండవు. ఏం చేయాలి? పొద్దున్నే లెగాలి. అంటే నైట్ తొందరగా పడుకోవాలి. నైట్ తొందరగా పడుకోవాలంటే డిన్నర్ తొందరగా చేయాలి. బై 6:30 కల్లా డిన్నర్ చేసేసి 7:30 కల్లా మంచిగా వేడి నీళ్ళలో కాలు పెట్టుకొని 10:30 కన్నా ట్రై చేయండి పడుకోవడానికి. అసలు మొబైల్ యూజ్ చేయడం ఆపేసేయాలి. ఫస్ట్ ఇక్కడే పెద్ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్స్ అన్నీ అర్ధం మొబైల్ చూడడం వల్లే. లేట్‌గా పడుకోవడానికి కారణం కూడా మొబైలే. అంటే మొబైల్స్ 9 కల్లా పక్కన పెట్టేసి అవసరమైతేనే యూజ్ చేయాలి. లేకపోతే పక్కన పెట్టేసి 10:30 కల్లా పడుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ నిద్ర బాగా పడుకున్నామనుకోండి పొద్దున్నే తొందరగా లెగుస్తాం. లేస్తే యాక్టివ్‌గా ఉంటది బాడీ పొద్దున్నే లేచిన వెంటనే బై 5:30, 6 కల్లా లెగిస్తే. లేచిన వెంటనే 1 అవర్ యోగా చేసేసేయాలి. మీరు 4:30-5 మధ్యలో లెగిస్తే ఇంకా మీకు బ్రహ్మాండమైన హెల్త్ దాన్ని చెప్పాల్సిన కానీ అవన్నీ కుదరవని చెప్పేసి 5:30-6 లోపల లేచిన వెంటనే 1 అవర్ యోగా చేయండి. ఆ 1 అవర్ యోగా మీ 23 అవర్స్ డేలో కాపాడుతది. మీ బాడీ ఎంత హెల్తీగా ఉండడానికి. అలాగే మార్నింగ్ లేచిన తర్వాత 1 అవర్ యోగా చేసుకోవడము. దాని తర్వాత మునక్కాయ ముక్కలుంటాయి కదా! 2, 3 మునక్కాయ ముక్కలు, 4 తులసాకులు, చిన్న అల్లం ముక్క, నీళ్ళలో ఏసి లైట్‌గా మరిగించుకొని పొద్దున ఈ వాటర్ తాగండి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వాటర్ అనమాట. ఈ వాటర్ తాగడం వల్ల నరాలకి స్ట్రెంత్ వస్తది. బాడీలో ఎనర్జీ వస్తది. చాలా హెల్తీగా కూడా ఉంటాం. దాని తర్వాత ఇంగా మనము ఆల్మోస్ట్ ఆ వాటర్ తాగాక మంచిగా జ్యూస్ క్యారెట్ జ్యూస్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ కానీ, లేదంటే మంచిగా పైనాపిల్ జ్యూస్ కానీ, మనం లేదంటే మంచి ఆరెంజ్ జ్యూస్ కానీ, లేదంటే కొత్తిమీర పుదీనా జ్యూస్ కానీ, లేదంటే దానిమ్మకాయ జ్యూస్ కానీ, దానిమ్మకాయ జ్యూస్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తది. నరాల బలహీనతకి. అలా జ్యూస్ తాగడం. దాని తర్వాత మంచిగా జావ లాంటిది తీసుకోవడం, లేదంటే పెసరట్టు పెట్టుకోవడం. ఏదో ఒక టిఫిన్, లైట్ టిఫిన్ ఉండాలి. హెవీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఇంకా వీక్‌నెస్ వచ్చేస్తది. నరాలలో స్ట్రెంత్ ఉండదు. దానివల్ల కూడా పెయిన్స్ వస్తాయి. సో, మార్నింగ్ లేచిన వెంటనే యోగా అయిపోయింది. మంచిగా డీటాక్స్ వాటర్ తాగేసాం. జ్యూస్ తాగేసాం. బ్రేక్‌ఫాస్ట్ బై 8:30 కల్లా తినేసాం. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అంటే ఎన్ని గంటలకంటే 11 గంటలకు బ్రేక్‌ఫాస్ట్, 4 గంటలకు లంచ్, 12 గంటలకు డిన్నర్ అయిపోయింది. అందుకని జనరేషన్ ఇలా మారిపోవడానికి కారణం జనరేషన్ పక్కన పెట్టండి. మన ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల రకరకాల రోగాల వల్ల మనకు తొందరగా వయసొచ్చేస్తుంది. తొందరగా బాడీలో వచ్చే రకరకాల కంప్లెయింట్స్ వస్తున్నాయి.
ఎప్పుడు మనం సూర్యాస్తమం లోపల మనం డిన్నర్ చేసేసేయాలి. పొద్దున లేచిన వెంటనే యోగా చేయాలి. మంచిగా డిటాక్స్ వాటర్ తాగాలి. బ్రేక్‌ఫాస్ట్ లైట్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. లంచ్‌కొచ్చాక మంచిగా రాగి సంగటి ఒక ముద్ద తినేసేయండి. దెబ్బకి నరాలలో స్ట్రెంత్ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. రాగి ముద్ద అండి. పాతకాలంలో రాగి ముద్ద ఒక సంగటి తింటే బాడీలో మంచి ఎనర్జీ వచ్చేది. రాగి ముద్ద. కొంతమంది రాగి ముద్ద కాకపోతే రాగి దోస గానీ, రాగి ఇడ్లీ గానీ, లేదంటే మనకి మంచిగా రెడ్ రైస్ దొరుకుతాయి. మధ్యాహ్నం పూట రెడ్ రైస్ తక్కువ రైస్ ఎక్కువ వాటర్ ఏసేసి మంచిగా ఉడకబెడితే మంచిగా సాఫ్ట్‌గా అవుతది రెడ్ రైస్. దాంతో పాటు కర్రీస్ తీసుకోండి. రెడ్ రైస్ కూడా నరాలకు చాలా మంచిది. డిన్నర్ ఎర్లీ డిన్నర్స్ చేయండి. చెప్పినట్టే మనం డే స్టార్ట్ చేయడానికి ముందే నైట్ డిన్నర్ గురించి మాట్లాడుకున్నాం చూసారా ఈ వీడియోలో? అలా ఎప్పుడైతే కరెక్ట్ టైంకి తిని, కరెక్ట్‌గా వాటర్ తాగి అండ్ ఐరన్‌కి సంబంధించిన పాలకూర గానీ, మెంతి కూర గానీ, బచ్చల కూర గానీ, మునగాకు గానీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం రెగ్యులర్‌గా తోటకూర చాలా మంచి ఐరన్ ఉంటది. ఈ ఆకుకూరలు రెగ్యులర్‌గా తీసుకోవాలి. మనకి ఆల్మోస్ట్ విటమిన్స్ ఎక్కువగా ఉన్న క్యారెట్స్ తీసుకోవాలి, బీరకాయ తీసుకోవాలి, బెండకాయలు తీసుకోవాలి, సొరకాయలు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోవాలి. ఇంకా ఫ్రూట్స్ విషయానికొస్తే బ్రహ్మాండమైన ఐరన్ దాంతో పాటు మల్టీ విటమిన్ పర్పస్ దానిమ్మకాయ అద్భుతం అండి దానిమ్మకాయ. జామకాయలు అద్భుతం. ఇవన్నీ మనం రెగ్యులర్‌గా ఫుడ్‌లో ఈరోజు తీసుకొని వారం తర్వాత మళ్ళీ తీసుకుంటే హెల్తీగా ఉండం. ప్రతిరోజు హెల్తీగా ఉండాలంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తినాలి. నరాలకి చాలా స్ట్రెంత్ వస్తది. దానిమ్మకాయ తీసుకోవాలి. ఆటోమేటిక్‌గా మీకు ఏ డెఫిషియన్సీ ఉండదు. పొద్దున్నే యోగా చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 80% డెఫిషియన్సీస్ అక్కడే పోతాయి మనకి. టైంకి ఆకలేస్తది, టైంకి తింటాం, హెల్తీగా ఉంటాం. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.